మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. గర్భసంచి క్యాన్సర్ ఇది ఆడవాళ్ళల్లో మనం చూస్తాము. సో చాలా మంది ఏమంటారంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత గర్భసంచి క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి అంటుంటారు. సో పీరియడ్స్ మాత్రమే దీనికి రీజనా, ఇంకేదైనా మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల కూడా ఇది వస్తుందా? సో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ఏ వయసులో ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇలాంటి విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో పాటు డాక్టర్ రవిచందర్ గారు ఉన్నారు. ఆయన సర్జికల్ ఆంకాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆడవాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ అనేది వస్తుంది. సో చాలా మంది ఏమంటారంటే పీరియడ్స్ వచ్చి ఆగిపోతాయి కదా, సో 10 years ఆగిపోయిన తర్వాత ఈ క్యాన్సర్ వస్తుంది అంటారు. సో ఇది మెయిన్ రీజన్ అంటారా? పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వస్తాయి అనేది లేదు. అంటే గర్భసంచి క్యాన్సర్ అని చెప్పంటే 2 రకాలు ఉంటుంది. ఒకటి సర్వైకల్ క్యాన్సర్ అంటాం, అంటే గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్. అది స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్, దాన్ని సర్విక్స్ అంటాం. సో మెయిన్ గర్భసంచి ఏదైతే ఉంటుందో దాని లోపల వస్తుంది క్యాన్సర్, దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాం. సో ఈ 2 రకాల క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది కంపారిటివ్లీ యంగర్ ఏజ్ గ్రూప్ లో వస్తుంది. అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది టిపికల్గా ఏంటి అంటే పోస్ట్ మెనోపాజల్ అంటాం, అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాతనే ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేవి చూస్తాం అన్నమాట. ఓకే, అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత దీని ఎఫెక్ట్ ఎందుకు గర్భసంచి మీద పడుతుంది? ఒకటి అంటే నార్మల్గా పీరియడ్స్ నడుస్తున్నంత కాలము మన బాడీలో ఏంటి అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్స్ ఉంటాయి. సో ఇవి సైక్లికల్గా ఉంటాయి. సో ఈస్ట్రోజన్ అనేది మనకు అంటే మన పీరియడ్స్లో హాఫ్ ద టైం ఈస్ట్రోజన్ ఉంటే హాఫ్ ద టైం ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. సో కంటిన్యూస్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అనేది ఉండదు మనకు. అది పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత పర్టికులర్లీ ఇది ఎప్పుడు చూస్తాము, ఏ పేషెంట్స్లో చూస్తాము అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవి ఉన్న పేషెంట్స్లో మనము ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది చూస్తాం అనమాట. సో వీళ్ళల్లో ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఒబేసిటీ ఆ ఫ్యాట్లోంచి ఈస్ట్రోజన్ తయారవుతుంది మనకు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఓన్లీ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉంటుంది, వీళ్ళకి ఇది ఉండదు, ప్రొజెస్ట్రాన్ ఉండదు ఆ టైంలో, బికాజ్ ఓవరీస్ ఫంక్షన్ అనేది ఆగిపోతుంది అప్పటికల్లా. కాబట్టి సో అందువల్లనే మనకు మెన్సెస్ ఆగిపోయిన తర్వాతనే ఈ పేషెంట్స్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది చూస్తాం మనం. ఓకే, అంటే ప్రతి స్త్రీలోని మనం ఈ క్యాన్సర్ చూస్తామా, లేదంటే పర్టికులర్ పర్సన్స్ ఉంటారా? లేదు, ఇది నేను చెప్పాను కదా, కామన్గా మనం చూసేది ఏంటి అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ ఒబేసిటీ, ఈ 3 కాంబినేషన్ ఉన్న వాళ్ళల్లోనే మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. దట్ ఈస్ నెంబర్ 1. ఇది కాకుండా మనం చూసేది ఏంటి, సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏంటి అంటే ఎందువల్ల వస్తుంది అనుకుంటే వాట్ వి సే కామనెస్ట్ కాజ్ హెచ్పివి వైరస్ అంటాం అనమాట, హ్యూమన్ పాపులోమా వైరస్ అంటాం. ఇది ఈ వైరస్ కారణంగా దాదాపు 80 to 85% ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ మనకి ఈ వైరస్ కారణంగానే వస్తుంది. సో ఇది కాకుండా ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాలి అనుకుంటే కనుక దాంట్లో ఏంటి, నెంబర్ 1 అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఆర్ అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, అండ్ దెన్ ఏమంటాము స్మోకింగ్ ఈజ్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ దట్ అన్నది, అండ్ హైజీన్ అంటాం అనమాట, వెజనల్ హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడము, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఇది సో రెండింటికి కూడా డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్కి వేరే ఉంటుంది, సర్వైకల్ క్యాన్సర్కి వేరే ఉంటుంది. సార్, అంటే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ ఏ వయసు వారికి ఆపరేషన్స్ లాంటి వాటికి వెళ్ళొచ్చు? మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడినట్టయితే జనరల్గా ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఏ క్యాన్సర్ అయినా కూడా మనం స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం. స్టేజ్ 1 to స్టేజ్ 4 అంటాం అనమాట. స్టేజ్ 4 అనేది ఏంటి అంటే స్ప్రెడ్ అయిపోయిన క్యాన్సర్. అది ఈ స్టేజ్లో జనరల్గా ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా నయం కాదు అనేది ఉంటుంది మనకి. ఆ స్టేజ్లో మనం ఓన్లీ ప్రొలాంగేషన్ ఆఫ్ లైఫ్ అండ్ సర్వైవల్ అంటాం అనమాట. సో సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినంత వరకు స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2A వరకు మాత్రమే ఆపరేషన్లు చేస్తాం. స్టేజ్ 2B నుంచి ఓన్లీ రేడియేషన్ అండ్ కీమోథెరపీనే ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఇది గర్భసంచి నుంచి బయటకు వచ్చేసింది అనమాట. సో ఆ స్టేజ్లో ఆపరేషన్ కాదు, వీలు కాపాడదు, రేడియేషన్ కీమోథెరపీ ద్వారానే ప్రైమరీ ట్రీట్మెంట్ ఉంటుంది. అది కాకుండా మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ చూసినట్టయితే, గర్భసంచి లోపల వచ్చే క్యాన్సర్ చూసినట్టయితే
90% ఆఫ్ ద పేషెంట్స్ని మనం స్టేజ్ 1 స్టేజ్ 2లోనే డయాగ్నోస్ చేస్తాం. ఓకే. సో ఈ పేషెంట్స్ అందరికీ కూడా ఇది ప్రైమరీగా సర్జికల్గా ట్రీట్ చేసే కేసు. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ సర్జరీ ద్వారానే ట్రీట్ చేస్తాం మనం. ఓకే. సో అంటే గర్భసంచి లోపల వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో, అవును, సో దీని యొక్క సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి? అంటే మళ్ళీ Yeah. పీరియడ్ స్టార్ట్ అవ్వడం ఇలాంటివి. అదే ఇంకా ఈ పేషెంట్స్కి పర్టికులర్లీ అంటే ఇప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము. దాంట్లో ఏంటి అంటే జనరల్గా పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత 1 to 2 years దాటిన తర్వాత ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపించినట్టయితే వెంటనే మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి సస్పిషన్ ఉంటుంది. మెయిన్గా ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అయినట్టయితే ఈ పేషెంట్స్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి ఎగ్జామిన్ చేసి చూస్తాం అనమాట. అది కాకుండా సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. సర్వైకల్ క్యాన్సర్కి మనకు మెనోపాజ్తో సంబంధం లేదు. ఈ క్యాన్సర్ ఓకే. ఎప్పుడైనా రావచ్చు, అంటే 30-40 years నుంచి మనకు 60-70 years వరకు ఎప్పుడైనా రావచ్చు. సో మెనోపాజ్ రాని పేషెంట్స్లో ఎట్లా ఉంటుంది అంటే కంటిన్యూస్గా బ్లీడింగ్ కావడము, అంటే మెన్సెస్ రావడానికి మధ్య మధ్యలో కూడా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాము. అంటే పీరియడ్ రెగ్యులర్ టైంకే వస్తుండొచ్చు, బట్ మధ్య మధ్యలో బ్లీడింగ్ రావడము, అది పర్టికులర్లీ భార్యాభర్తలు కలిసినప్పుడు బ్లీడింగ్ కావడము, ఓకే, కంటిన్యూస్గా వైట్ డిశ్చార్జ్ కావడము, ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు. ఓకే. సో ఇలాంటి సిమ్టమ్స్ వస్తే కనుక ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చూసి దాన్ని బట్టి దాని ప్రకారంగా చెప్తారు. ఓకే సార్, ఎలాంటి ట్రీట్మెంట్స్ మనకు ఉన్నాయి? సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినంత వరకు ఫస్ట్ సెకండ్ స్టేజ్లో సర్జరీ చేస్తాము. ఓకే. ఓకే. అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ సర్జరీ ద్వారానే ట్రీట్మెంట్ జరుగుతుంది. సో దీన్ని ఇంతకుముందు మనము ఓపెన్ సర్జరీ ద్వారానే చేసేవాళ్ళం, తర్వాత లాప్రోస్కోపీ ద్వారా చేయడం జరుగుతుంది. అండ్ రైట్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ కాల్డ్ యాజ్ రోబోటిక్ సర్జరీ. సో రోబోటిక్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇవన్నీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కూడా ఏంటంటే గర్భసంచిని ఒక్కదాన్నే తీయడం కాదు, గర్భసంచికి దూరంగా వెళ్ళి సో దాని చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అన్నిటినీ తీయడము, అది స్ప్రెడ్ అయ్యేది లింఫ్ నోడ్స్కి అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ లింఫ్ నోడ్స్ని కూడా తీయడం జరుగుతూ ఉంటుంది, అంటే లింఫెడెక్టమీ అంటాం అనమాట. సో రాడికల్ హిస్టెక్టమీ అనే సర్జరీ చేసి పెల్విక్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అనేది చేస్తాం అనమాట. సో ఇదంతా కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. రోబోటిక్ సర్జరీతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ కాని లింఫ్ నోడ్స్ని తీయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాము, ఇంజెక్షన్ ఇచ్చి ఎక్కడికైతే వెళ్తుందో ఐడెంటిఫై చేసి ఆ లింఫ్ నోడ్స్ని తీసి టెస్టింగ్ పంపిస్తాము. దీన్ని సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటారు అనమాట. సో అది కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా చేయగలుగుతాం. యాక్చువల్లీ అంటే ఒక రియల్ కేస్ మేము విన్న దాని ప్రకారం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న టైంలో బ్లీడ్ అవ్వడం అనేది వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లీడ్ అవ్వడం అనేది చూసాము అని చెప్పేసి అంటున్నారు. సో దీనివల్ల చాలా మంది భయపడిపోతున్నారు, ఒకవేళ ఇదేమైనా ప్రాణాంతకమా, రిస్క్ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయా అని. ఏమంటారు? అంటే ఒకటి, సర్వైకల్ క్యాన్సర్కి రేడియేషన్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే క్యాన్సర్ సెల్స్ మనం చనిపోతున్న కొద్దీ అవి క్లియర్ అవుతున్న కొద్దీ మనకు తప్పనిసరిగా ఈ పేషెంట్స్లో వైట్ డిశ్చార్జ్ లాగా కంపల్సరీ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అనే కాదు, ఒక్కోసారి మనకు బ్లీడింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది పార్ట్ ఆఫ్ యువర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అది. సో దాని గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆర్ జరుగుతున్న టైంలో కూడా కొంతమందికి ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది. అంటే ఏంటి అంటే రేడియేషన్ మనం ఇచ్చేటప్పుడు ఓన్లీ గర్భసంచికే వెళ్ళదు కదా, దాని ముందున్న మూత్ర సంచికి వెళ్ళొచ్చు, దాని వెనుకున్న పెద్ద పేగుకి వెళ్ళొచ్చు. సో అటువంటప్పుడు ఏంటి అంటే మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావడము, లేదు అంటే యూరిన్లో మంట రావడము, ఒక్కోసారి యూరిన్లో బ్లడ్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ని దాని ప్రకారంగానే మేనేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా ఇలా గర్భసంచి క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ఇచ్చే చిన్నపాటి టిప్స్, అంటే లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి? రైట్. సో మెయిన్ థింగ్ ఏంటి అని చెప్పంటే హెల్దీ హైజీన్ అనమాట. హెల్దీ హైజీన్ అండ్ అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ నుంచి దూరంగా ఉండటము. అండ్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది మనకి. అంటే సర్వైకల్ క్యాన్సర్లో మనం హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే దాదాపుగా 80 to 85% మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది అందరిలో 14 to 16 years ఈజ్ ద ఐడియల్ ఏజ్ గ్రూప్ టు గివ్ వ్యాక్సిన్. రైట్. కానీ 14 to ఆ ఏజ్ గ్రూప్లోనే ఇవ్వాలనేది లేదు, ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఈజ్ మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది మనకు. సో తర్వాత తీసుకున్నప్పుడు ఎఫికసీ కొంత తగ్గొచ్చు, కానీ ఇట్ ఈస్ స్టిల్ హెల్ప్ఫుల్. కాబట్టి అందరూ వీలైనంత వరకు
హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం రాకుండా Okay. మనకు. సో ఇది కాకుండా రెగ్యులర్గా ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేసుకోవడం. అంటే ప్యాప్స్మియర్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాం. అంటే క్యాన్సర్కి స్టార్ట్ కాక ముందు ఉండే కండిషన్స్ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్. ఓకే. ఇవి స్టార్ట్ అయిన తర్వాత దాదాపుగా 3 years తర్వాత మనకు క్యాన్సర్ డెవలప్ అవుతుంది. సో అందుకనే చెప్పాం కదా, ఎవ్రీ 3 yearsకి చేయించుకున్న ప్యాప్స్మియర్ సరిపోతుంది, ఏం చేంజెస్ లేవు అన్నంత వరకు. ఒకవేళ కనిపించాయనుకోండి వెంటనే దాని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మనం క్యాన్సర్నే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది పర్టికులర్గా మనకు సర్వైకల్ క్యాన్సర్ సంబంధించింది. అదే ఎండోమెట్రియల్ క్యాన్సర్ సంబంధించినట్టయితే మెనోపాజ్ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా ఏంటి అంటే కొంచెం హెల్దీ హ్యాబిట్స్ మీద, అంటే వెయిట్ తగ్గించుకోవడము. రైట్, ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట అది. సో వీళ్ళందరూ కొంత వెయిట్ తగ్గించుకోవడము, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడము, దిస్ విల్ గో ఇన్ లాంగ్ వే టు ప్రివెంటింగ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనమాట. సో ఇలాంటి చేయడం వల్ల మహిళలు ఎక్కువగా గర్భసంచి క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.